ములుగు జిల్లాలో గిరిజన సాంప్రదాయాల ప్రకారం మేడారం మహాజాతరను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గిరిజన సాంప్రదాయాల ప్రకారం మేడారం మహాజాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం మేడారంలోని హరిత హోటల్లో సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో మీడియా ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. తర్వాత దాంట్లో దాదాపు 4,000 మంది 10 ఫిబ్రవరి నుంచి ఇక్కడే ఉండి పోస్ట్ జాతర వరకు, పోస్ట్ జాతర తర్వాత ఒక వారం ఇక్కడే ఉండి మొత్తం పారిశుద్ధ్యంని సూటిగా సుదీర్ఘంగా చూస్తారు. దాంతోపాటు జీడబ్ల్యూఎంసీ, జిహెచ్ఎంసీ, ఐటీసీ, సింగరేణి, ఎన్టీపీసీ వాళ్ళ ద్వారా మాకు బాబ్ క్యాట్స్ ఇంకా ఇతర మషీన్స్, ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళు తల్లి మాకు ఇస్తున్నారు. ఇది ఫస్ట్ టైం మన జాతరకి మనం సిఎస్ఆర్ పరంగా ప్రైవేట్ వాళ్ళని, ఐటీసీ కానివ్వండి, ఇంకా వాసావి రియల్టర్స్ కానివ్వండి, వాళ్ళతో మేము అనుబంధాయి వాళ్ళతో కూడా శానిటేషన్ పరంగా మొబైల్ టాయిలెట్ సిటీ అని వెసులుబాటు తీసుకోవడం జరుగుతూ ఉంది. దీంతో పాటు డంపింగ్ యార్డ్స్ గతంలో 4 ఉన్నాయి, ఈసారి దాన్ని పెంచుకొని 10 చేస్తున్నాము. యానిమల్ వేస్ట్ డీకంపోజింగ్ మనకి తెలిసిన విషయం. ఇప్పుడు మన చిల్కలగుట్ట ప్రొసెషన్ ఉన్నప్పుడు చాలా యానిమల్ వేస్ట్ ఉంటుంది. వాటిని ప్లస్ మన టాయిలెట్ వేస్ట్ని ఈసారి ప్రాసెస్ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నాము. అంటే మాకు ఉన్న అంచనా ప్రకారం దాదాపు 1,400 మెట్రిక్ టన్ వేస్ట్ ఒక 6 గంటల్లోనే జనరేట్ అవుతుంది. కాబట్టి మాకు ఉన్న సరఫరా, మాకు ఉన్న లేబర్స్ మేము దాని తగ్గట్టు ఈసారి పెంచుతూ ప్రతి ఒక్క 6 అవర్లీ మేము మేనేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 1,400 మెట్రిక్ టన్ పర్ 6 అవర్స్, ప్రతి 6 గంటలకి దాదాపు 1,400 మెట్రిక్ టన్ మా అంచనా ఉంది. లాస్ట్ టైం ఉత్పన్నం ఉన్న చెత్త కంటే ఈసారి కొంచెం ఎక్కువ, కొంచెం పెంచేసి మేము అంచనా పెట్టుకున్నాము. కాబట్టి వాటిని కూడా ప్రాసెస్ చేయడానికి, దాన్ని అప్పుడు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా టాయిలెట్స్ మనకి జాతర చివరి రోజు 25th, 24th ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో వాటిని మురికి నీళ్ళు ఏదైనా వేస్ట్ ఉంటే వాటి సమస్య రాకుండా చూడడానికి కూడా ఈసారి గల్ఫర్స్ సంఖ్య కూడా మేము పెంచుతున్నాము. దాదాపు 12 ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. ఇంకా దాన్ని పెంచాలా, ఏం చేయాలి అనేది కూడా మేము నిర్ణయం తీసుకుంటాము. దాని గురించి కూడా మేము ఫ్లెక్సిబుల్గా ఉన్నాము. తర్వాత ఆర్డబ్ల్యూఎస్ శాఖ గురించి కలెక్టర్ గారికి, పిఓఐటీడీఏ గారికి, ఏసీఎల్బీ గారికి, ఏఎస్పీ గారికి, మీడియా మిత్రులందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ దిస్ ప్రెస్ మీట్. 2 సంవత్సరాలకి ఒకసారి జరిగే మహాజాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇంపార్టెన్స్ గురించి, సిగ్నిఫికెన్స్ గురించి అందరికీ తెలుసు. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర కూడా చాలా కీలకమైనది. డీజీ సార్, అండర్ ద గైడెన్స్ ఆఫ్ డీజీ సార్, ఐజీ సార్ అండ్ వరంగల్ సిపి సార్ ఎలాబరేట్ బందోబస్తులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈసారి మొత్తం ఒక 14,000 police force will be deployed to ensure there is no inconvenience to the devotees. Rank wise ఒక IG ర్యాంక్ ఆఫీసర్ ఉంటారు, 2 DIG ర్యాంక్ ఆఫీసర్, more than 20 SP ర్యాంక్ ఆఫీసర్స్, then 40 to 50 అడిషనల్ SPs, around 150 DSPs, ఒక 400 CIs, 900 SIs, ఇంకా more than 1,000 SIs ఉంటారు. అది కాకుండా అదర్ వింగ్స్, స్పెషల్ పార్టీలు కానీ, డిస్ట్రిక్ట్ గార్డ్స్, గ్రేహౌండ్స్ వాళ్ళందరితో పాటు ఓవరాల్ యాజ్ ఐ సెడ్ 14,000 పోలీస్ పర్సనల్ విల్ బి డిప్లాయిడ్. సో పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఫోకస్ ఏరియాస్ విల్ బి మెయిన్లీ ట్రాఫిక్ మేనేజ్మెంట్, దెన్ క్రైమ్ కంట్రోల్, క్రౌడ్ మేనేజ్మెంట్.